కాళేశ్వరానికి సంబంధించి మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఎన్డీఎస్ఏకి ఇదంతా ఉన్నది. నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద అప్పట్లో పెట్టిన 3,700 కోట్లు మాత్రం కాదు 11,000 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నది అబద్ధమే. అనుమతులు ఉంటే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదు? వీళ్ళు ఎంతసేపటికి తుమ్మిడట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు, మేడిగడ్డకి ఎందుకు మార్చారు అని ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నిజంగా ఆ రోజు అనుమతులు ఉంటే, తుమ్మిడట్టి వద్ద అనుమతులు ఉంటే ఆ పత్రాన్ని తీసుకొని రండి. ఆ పత్రాన్ని తీసుకొని వస్తే మరి నిజంగానే అనుమతులు ఉంటే మీరు ఎందుకు ఈ పని చేయలేదు అనేది ఈరోజు బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వము ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ ఏంది అని అంటే మేడిగడ్డను మార్చడం తుమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సిడబ్ల్యూసికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. లేదు, అనుమతి ఇవ్వలేదని నిన్న హరీష్ రావు గారు చెప్పడం జరిగింది.